కువైట్ లో యుఎస్ కు చెందిన F-15 ఫైటర్ జెట్ క్రాష్ అయింది. ఇది టెక్నికల్ ఫెయిల్యూరా లేదంటే ఇరాన్ అటాక్ కారణమా అన్నది క్లారిటీ రావాల్సింది. ఇందులో నుంచే పైలట్ సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు. F-15 కూలిపోయిందని అమెరికా ప్రకటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇది అమెరికాకు మొదటి ఎదురు దెబ్బగా మారింది. యుద్ధం మొదలయ్యాక అధికారికంగా అమెరికా ఫైటర్ జెట్ ను కోల్పోవడం ఇదే తొలిసారి. రైట్, ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు కువైట్ లో యుఎస్ కు చెందిన F-15 ఫైటర్ జెట్ క్రాష్ అయింది. దానికి సంబంధించి కూడా అమెరికా ప్రభుత్వం స్పందించింది. F-15 క్రాష్ కి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు F-15 ఫైటర్ జెట్ కూలిపోతున్న వీడియోలు అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇటు దీనికి సంబంధించి కూడా అమెరికా ప్రభుత్వం స్పందించింది. అయితే దీంట్లో ఎవరైతే పైలట్ ఉన్నారో పైలట్ అయితే ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డారు. ఇటు ఇరాన్ టెక్నికల్ ఫెయిల్యూరా లేదంటే ఇరాన్ అటాక్ కి కారణమా అన్నది కూడా ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ఇందులో నుంచి ప్రెసెంట్ పైలట్ అయితే సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. ఇటు F-15 కూలిపోయింది అంటూ కూడా అమెరికా దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తోంది. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇది అమెరికాకు మొదటి ఎదురు దెబ్బగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు యుద్ధం మొదలయ్యాక అమెరికాకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సో ఇప్పుడు యుద్ధం మొదలయ్యాక అధికారికంగా అమెరికా ఫైటర్ జెట్ ను కోల్పోవడం అయితే ఇదే తొలిసారి. మరి దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం ఇరాన్ పై ఇంకా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కాబట్టి ఈ దాడి ఇంకా ఎంతవరకు కొనసాగుతోంది, ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ ఫైటర్ జెట్ కూలిపోయిందా లేదంటే ఇరానే దాన్ని కూల్చివేసిందా అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇజ్రాయెల్ ఇరాన్ లో అయితే ప్రస్తుతం యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రెసెంట్ ఇజ్రాయెల్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో స్పందించేందుకు మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు రాధిక గారు ఇజ్రాయెల్ నుంచి. నమస్తే అండి. ఎస్ రాధిక గారు.